ఏంది శివుడు గుళ్ళో నా బిడ్డను పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు ఎట్లా చేసుకుంటా చూస్తా. ఏయ్ నా బిడ్డను పెళ్లి చేసుకుంటున్నాడు. నిన్ను గారాభంగా పెంచి తప్పు చేశాను. ఈ కౌసగాన్ని పెళ్లి చేసుకున్నావు. వాడు నువ్వు ఎలా బతుకుతారో చూస్తా చూస్తా. బిడ్డ ఇన్ని రోజులు నన్ను కాపాడు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? నన్ను ఒక్కరిని ఒంటరిగా చేసి వెళ్ళిపోతున్నారు. నా జీవితం ఎట్లా కావాలి బిడ్డ? ఎట్లా బిడ్డ? నాకెవరు దిక్కులేరు. మీరున్నోళ్ళే ఒకరు నన్ను ఇట్లా చేసిపోయారు బిడ్డ. నా బతకాగమైపోయింది బిడ్డ. ఏం చేయాలి? అబ్బా బిడ్డ ఏం చేయాలి దేవుడా? నాకేమని దిక్కులేరు. ఉన్న బిడ్డ దిక్కులేదు. బిడ్డ ఇట్లా ఇడిచిపెట్టిపోయేది. అయ్యో ఏం చేయాలి దేవుడా? నాకు నువ్వే దిక్కు దేవుడా. మీకేం తెలుసమ్మా? పంచాయతీలో అయ్యగారి ముందు నిలబడటానికే భయపడేటోళ్ళు అయ్యగారిని అవమానించారు. ఆ మూల మీది గారి కొడుకులు అయ్యగారిని చూస్తేనే ఆమెడ దూరం పారిపోయేటోళ్ళు అయ్యగారి గల్ల పట్టినంత పని చేసిండు. ఆ గడికాడి చంద్రిగాడు అని పెళ్ళాం కూడా అయ్యగారిని అవమానించిండ్రు. అవమానించిండ్రు అమ్మగారు అవమానించిండ్రు. ఏం చేయాలా? మీరు ఇట్లా పంచాయతీ పెట్టుకొని కొట్లాడు చేసుకోబట్టి ఇన్ని రోజులు నా కొడుకులు లేరని ఎంతో బాధపడ్డా. కానీ ఇప్పుడు మీ పంచాయతీ చూస్తుంటే నాకు కొడుకులు లేకున్నా సరే అనిపిస్తుంది బిడ్డ. ఏం చేయాలి ఇప్పుడు? నాకు అంతే అనిపిస్తుంది. దేవుడా నాకు ఇప్పుడు ఎవ్వరు దిక్కు? నా కొడుకు అన్న తమ్ముని కొడుకులే దిక్కు అనుకుంటే వాళ్ళు కూడా నన్ను చక్కగా చూస్తలేరు. ఇప్పుడు ఎవ్వరు కొడుకులే అవసరం లేదు అనిపిస్తుంది. నా భార్య ఉన్నప్పుడు నాకు ఎంతో తోడుండే. టైంకు భోజనం పెడుతుండే, గోళీలు ఇస్తుండే, అన్ని ఇస్తుండే టైంకు. ఇప్పుడు ఆ లోటు ఎవ్వరు తీర్చాలి? కోడళ్ళు చూస్తారా? కొడుకులు చూస్తారా? నాది నేనే చూసుకొని బాధపడాలి. ఏం చేయాలి? నాకు ఎవ్వరు దిక్కు లేరు. చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. ఉన్నప్పుడు నాకు ఏం ఏర్పడలే. భార్య లోటు అనేదే లేకుండే. ఇప్పుడు భార్య పోయినాక ఎంత బాధ అవుతుందో నాకే బాధ ఉన్నది. ఏం చేయాలి దేవుడా? సినిమా చూపిస్తాం మామ. స్వాగతం. ఇప్పుడు మనం ముందున్నటువంటిది ఎస్ మల్లయ్య గారు. 60 సంవత్సరాల వయసులో కూడా తను అన్ని రకాలైనటువంటి వీడియోస్ లోపల యాక్ట్ చేస్తూ తన టాలెంట్ నిరూపిస్తున్నాడు. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎంతో ఆసక్తిగా రకరకాలైన ఛానల్లో ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఇప్పుడు తనతో పరిచయం తీసుకుందాం. నమస్తే మల్లయ్య గారు. నమస్తే. చెప్పండి, మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఈ వీడియోలు చేయబట్టి? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాలు మీరు ఎక్కువ మెయిన్గా చేసినటువంటి వీడియోస్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఒక 3 షార్ట్ ఫిలింలు. చేపల కూర ఒకటి, పెండ లొల్లి ఒకటి, అద్దీంట్లో అల్లరి పెండాం. ఈ 3 చేసినాక అద్దీంట్లో అల్లరి పెండాం చూసిన డైరెక్టర్ మా ఛానల్లో కొత్త ఛానల్ ఉన్నది. ఇందులో ఒకటి బల్గం క్యారెక్టర్, అదే తాతది కుమ్రే క్యారెక్టర్ చేయాలి సార్ అంటే సరే అని ఒప్పుకొని అందులో
బలగంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ను చేయడం జరిగింది. అది చాలా పేరు తీసుకొచ్చింది. అంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయముందు మీరు ఏమైనా పెద్ద పెద్ద సినిమాల్లో కానీ దాంట్లో కానీ యాక్ట్ చేశారా? అప్పటికి ఏం చేయలేదు, కానీ కరోనా మీద హెల్త్ వీడియో చేయడం జరిగింది. ఆ హెల్త్ వీడియో చూసి నాకు షార్ట్ ఫిలింలో అవకాశం ఇచ్చింది. ఆ షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చినప్పుడు కాలమా కన్నీళ్ళు ఎందుకే సినిమాలో కూడా మా తెలిసిన డైరెక్టరు, అందులో ఫాదర్ క్యారెక్టరు, హీరోని ఫాదర్ను, రైతు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇచ్చిండ్రు. అది చేయడం జరిగింది ముందు. తర్వాతనే షార్ట్ ఫిలింలు. ఈ సినిమా 3 షార్ట్ ఫిలింలు అయినాకనే పిట్ట ముట్టకపోతే బలగం టైప్, అది బలగం షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మీరు చేసిన వీడియో లోపల చాలా ఎక్కువ వ్యూస్ పోయిన వీడియో ఏంటండి? అదే పిట్ట ముట్టకపోతే బలగం, పిట్ట బలగం. ముట్టకపోతే బలగం. ఇది 60 లక్షల దాకా వ్యూస్ పోయింది. అలాగే దీని తర్వాత ఇప్పుడు అంటే నాకు ఎక్కువ మొత్తం కలిసి 25 షార్ట్ ఫిలిం దాకా చేసినాను. పుట్టింటి ఓడి బియ్యం, ఇది సిద్దిపేట చిత్రాలు, మధ్యతరగతి కుటుంబాలు. ఇందులో కామెడీ చేసిన రజనీకాంత్ యొక్క గెటప్లో కామెడీ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. అలాగే తర్వాత ఎస్ఎస్ ఛానల్లో కొన్ని చేసినాను. ఎస్ఎస్ ఛానల్లో ఉగాది, కలిసి వచ్చిన ఉగాది, ఇంకోటి అది 2-3 చేసిన, ఇంకా విడుదల కాలేదు. అది కూడా బాగానే అవుతుంది. ఈ మధ్యలో మెండిస్ బుక్లో అదే ఇద్దరు పిల్లలుంటే సంసారం ఎట్లుంటుంది దాంట్లో చేసిన, ఇది కామెడీ వెర్షన్లో బాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగా అవుతుంది. ఇది కూడా బాగానే ఉన్నది. అలాగే గడ్సు కోడలు, చాలా చేసిన, మొత్తం 20 నుంచి 25 షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. మరి ఇంత వయసులో 60 సంవత్సరాల వయసులో కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్ చేస్తున్నారు కదా, మీకు ఏం ఆరోగ్యం ఇట్లా ఏం బదిలే? నాకు ఆరోగ్యం బాగానే ఉన్నది. నేను యోగా మాస్టర్ను, యోగా చేస్తాను. అలాగే మెడిటేషన్, శాకాహారం. అంటే నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఎక్కడైనా చేసినా కానీ, ధ్యాన ప్రోగ్రాం, యోగా కార్యక్రమంలో పోయినా కానీ ఏం చెప్తా అంటే, యోగా, ధ్యానం, శాకాహారం, బంధుమిత్రులతోని కలిసి ఉండడం, అదే సంపూర్ణ ఆరోగ్యం. అది నాకు చాలా బలం. ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అట్లా చూస్తున్న మిత్రులారా, ఇంతవరకు తన యొక్క పెర్ఫార్మెన్స్ను కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనకు తన ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా 60 సంవత్సరాల వయసులో కూడా శ్రమ కోర్చుకొని ఇది కష్టపడి తన యొక్క టాలెంట్ నిరూపించుకునేటువంటి తను చూస్తే మనకు అందరూ గర్వపడాలి. మరి తను చేసినట్టుగా వీడియోస్ కూడా చూడండి. ఫ్రైడే పురాల్లో ఉన్నాయి, ఎస్ఎస్ ఛానల్లో ఉన్నాయి, అదేవిధంగా మెండిస్ లోపల ఉన్నాయి. తను కూడా మళ్ళీ మన ముందు చేయబోయేటువంటి ఒక వెబ్ సిరీస్లో కూడా తను ఒక ప్రత్యేకమైన పాత్ర లోపల రాబోతున్నాడు. కాబట్టి మన ఛానల్కి ఒకసారి పరిచయం కావాలని చెప్పి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి సినిమా సంబంధించినటువంటి జోక్స్, ఫన్నీ వీడియోస్ అన్నీ కూడా సినిమా చూపిస్తే మామూలుగా వస్తాయి. దయచేసి చూసిన మిత్రులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సినిమా చూపిస్తాం మామ. మీరు సినిమా తీసిందా? సినిమాలో నటించిన అదే మన కాలమా కన్నీళ్ళు ఎందుకులో, దానిలో రైతు క్యారెక్టరు, హీరోని ఫాదర్గా చేసిన. అలాగే ఇంతో ఒక 70% అయినటువంటి క్రూరత్వంలో సర్పంచ్ పాలేరుగా నటించడం జరిగింది. అది కూడా పూర్తి అవుతుంది కొద్ది రోజుల్లోనే. ఈ కాలమా కన్నీళ్ళు ఎందుకే కూడా ఇంకో నెల అయితే విడుదల అవుతుంది. ఇంకోటి లుంగీ రాజాలో కూడా నటించడం జరిగింది. అవకాశాలు ఇట్లనే సినిమాలలో కూడా వస్తుంది, చేస్తున్నా. నేను చేసే వాటిని అందరూ ఆదరించినందుకు నా యొక్క నమస్కారాలు. అలాగే ముందు నా చిత్రాలను ఇలాగనే ఆదరించాలి. నన్ను ముందుకు తెచ్చినటువంటి దర్శక నిర్మాతలకు వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ప్రత్యేకంగా ప్రేక్షకులు, ఈ రావునపట్ల, సిద్దిపేట, మందపల్లి ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. నమస్తే.
వచ్చేటువంటి కళాకారులను సన్మానించడం మన యొక్క ఆచారము. అదేవిధంగా మరి ఇంత వయసులో కూడా కష్టపడి వీడియో చూసినందుకు మరి ముఖ్యంగా ఈ వీడియో తీసుకోవడం ఉద్దేశం కూడా ఇదే, తన సన్మానితాన్ని గౌరవించాలని. అదేవిధంగా ఇప్పుడు తనని సత్కరిస్తున్నాం.